మన రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో చేరవచ్చిన సహోదరి సహోదరులకి నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. నేటి మన అంశము ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అనేటువంటి మాటకు సంబంధించి గ్రంథంలో ఉన్నటువంటి ఆధారాలు, దాని యొక్క అర్థాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ముగించుకుందాము. సంక్షిప్తంగా ఈ యొక్క తలరాయికి సంబంధించిన అంశాన్ని చూసుకునే ముందు కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 22-23 వచనాలని చదువుకున్నాను. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 22 మరియు 23 వచనములు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. చూసారా, ఏదైతే మనం మత్తయి గారు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం 33-46 వచనం వరకు మనం చదువుకున్నామో, అక్కడ ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి వాళ్ళకి వివరిస్తూ దానికి ఆయన మనం చెప్పిన తర్వాత ఆయన క్వశ్చన్ కూడా చేస్తారు కదా, ఇలాంటి కాపులను ఏం చేయొచ్చు అంటే, ఫస్ట్ కొంతమంది దాసులను పంపిస్తే వాళ్ళని చంపేయటము, తర్వాత కుమారుడిని పంపిస్తే తనని చంపేయటము, ఇలాంటి వాళ్ళని ఏం చేయాలని వాళ్ళని ప్రశ్న అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే, వాళ్ళ దగ్గర నుంచి అది తీసేసుకొని ఎవరైతే తన కాలంలో ఫలాలు ఇస్తారో వాళ్ళకి గుత్తకి ఇవ్వటము మంచిది అని చెప్పేసి వాళ్ళు చెప్పిన తర్వాత దానికి సమాధానంగా ఆ కాంటెస్ట్లోనే, ఆ సందర్భంలోనే ఆయన ఈ కీర్తనల 118వ అధ్యాయం 22-23 వచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తావిస్తూ ఇవి మీరు చదవలేదా అని చెప్పేసి క్వశ్చన్ చేస్తారు. అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఎవరైతే ఆ క్వశ్చన్ చేశారో, ఎవరితో అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు సంభాషిస్తూ ఉన్నారో ఇది వాళ్ళకి అనుసంధానించబడి ఉంది అన్నటువంటి విషయం గమనించాలి. ఎందుకంటే ఆ తర్వాత కూడా చివరి వచనాల్లో 45వ వచనంలో ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పానని గ్రహించి, అంటే ఆ చంపిన వాళ్ళు ఎవరో కాదు మేమే అని గ్రహించి. ఆ పైన కూడా వచనం చూసినప్పుడు ఆ రాతికి సంబంధించినటువంటి మాట కూడా చెబుతూ, కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చి జనులకు ఇవ్వబడి మీకు చెప్పుచున్నాను, మరియు ఈ రాతి మీద పడివాడు తునకలైపోవును కానీ అది ఎవరి మీద పడినో వారిని నలిచేయున నేను కదా. సో ఈ యొక్క సందర్భాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ, ఈ తలకు మూలరాయి అన్నటువంటి పదప్రయోగం ఎక్కడెక్కడ ఎవరి చేత ప్రస్తావించబడింది, ఏ సందర్భంలో ప్రస్తావించబడింది అనేది కూడా ఆలోచించుకుంటూ ముందుకెళ్దాం. ముందుగా ఒక టైటిల్ ఏదైతే ఉందంటే, కీర్తన 118-22 వచనంలో మొదటిసారి ఈ ప్రవచనం ప్రస్తావించబడుతుంది. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అంటే పరస్పరము ఇది సంథింగ్ కాంట్రడిక్టింగ్ స్టేట్మెంట్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు తిరస్కరించేది మనకు ఒక రాయి ఇచ్చారంటే మనం బేల్దారులమా మేస్త్రీలమా కాదు, మనకు తెలియదు. సో ఆ కన్సర్న్ పర్సన్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇల్లు కట్టే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని చేతికి ఆ రాయి చెప్పు అర్థమవుతుంది, ఈ రాయి ఉపయోగపడుతుందా లేదా అని చెప్పేసి అతను అర్థం చేసుకోగలడు కదా. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమిటి అంటే, ఆలోచించాల్సిన విషయం ఏమిటి అంటే, నిషేధించింది ఎవరు? ఇక్కడ పదప్రయోగం చెప్తే చాలు, ఇల్లు కట్టువారు. నిషేధించింది ఎవరు? ఇల్లు కట్టువారు. ఏ రాయిని? మూలకు తలరాయి, అంటే కార్నర్ స్టోన్. టోటల్ అది ఇంకా ఎన్నంతస్తుల బిల్డింగ్ అన్నా అవనివ్వండి, దాన్ని కార్నర్ స్టోన్, ఇంకా దాని మీదే మిగిలిన రాళ్ళ యాంగిల్స్ కానీ మిగిలిన రాళ్ళు ఎలా పెట్టాలి ఏమిటనేది ఆ మూలరాయి కొలత ప్రకారమే ఎన్నంతస్తుల బిల్డింగ్ అని నిర్మించబడుతుంది. నిషేధించింది ఇల్లు కట్టే వాళ్ళే, మూలరాయిని నిషేధించారు. ఇక్కడ ఏమిటి అంటే, రాయి ఉపయోగపడని రాయి అయినా అయి ఉండాలి, అప్పుడే వీళ్ళు నిషేధిస్తారు. ఇంకొకటి కూడా ఉంది, ఇల్లు కట్టడం తెలియకపోయి ఉండాలి. ఈ రెండు ఆప్షన్స్ అక్కడ. ఇల్లు కట్టువారు అని వాళ్ళకి ఫీల్ అవుతూ ఉండాలి, బట్ వాళ్ళకి ఇల్లు కట్టడం తెలియదు. ఎందుకంటే రాయిని వాళ్ళు ట్రేస్ అవుట్ చేయలేకున్నారు. ఐడెంటిఫై చేయలేకున్నారు ఈ రాయి ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అని. అది సాదాసీదా రాయ,
అన్ని రాళ్ళు పేర్చబట్టడానికి మూలమైన మూలరాయి, దానిని ఇల్లు కట్టేవాళ్లే నిషేధించారంట కదా. ఎంత ఒక మంచి స్టేట్మెంట్ ఇక్కడ మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఎవరు? ఆ రాయితోనే మాట్లాడుతూ ఆయననే నిషేధిస్తున్నటువంటి ఒక వర్గంగా మనం ఇక్కడ చూడగలం సహోదరి సహోదరులారా. ఇలా ఈ యొక్క వచనానికి సంబంధించి, ప్రవచనానికి సంబంధించి కంప్లీట్గా యేసుక్రీస్తు ప్రభువారు అంటే పూర్తి వివరణ మనకి ఇక్కడ చూడం, కానీ పూర్తిగా వాళ్ళతో తన శిష్యులతో చెప్పాడు అనేటువంటి మాటను మనం చూస్తాము. లూకా గారు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 27వ వచనము. లూకా గారు రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 27వ వచనం. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపెను. చూసారా? అంటే శిష్యులకి ఈ వచనం గురించినటువంటి భావం కూడా ప్రభు తెలిపే ఉన్నాడు. తన గురించిన మాటలు ఏవేవైతే పాత నిబంధనలో ఉన్నాయో వాటన్నింటిని గురించి కూడా శిశువులకి యేసుక్రీస్తు ప్రభు స్వయంగా ఆ యొక్క భావాన్ని తెలిపినట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఇలాంటి ఒక మాటని, అంటే ఈ యొక్క మూలరాయికి సంబంధించిన మాటను ఇప్పుడు మనం కీర్తనల గ్రంథము 118వ అధ్యాయం 22వ వచనంలో చూసాం కదా. అలాగే యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము. ప్రభువు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. చాలా చూసారా? సేమ్ మూలరాతి గురించి, తలరాయి గురించి ఇంకొక ప్రవచనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రభువు యెహోవా ఇలాగను సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. దేవుడే ఏం చేశాడట? ఈ మూలరాయిని యేసుక్రీస్తు ప్రభువును ఉదహరిస్తూ ఏదైతే మనం మాటలు చదువుకుంటున్నామో ఆ మూల రాతిని వేసినవాడు తండ్రి అయిన దేవుడే. ఎలా వేశాడు? తిరస్కరించేది ఎందుకు? వీళ్ళు ఇల్లు కట్టేవాళ్ళు తిరస్కరించారు. ఎందుకు? ఇది పనికిరాదు కట్టడానికి అని చెప్పేసి తిరస్కరించారు కదా. కానీ ఆ రాయిని వేసింది ఎవరట? సాక్షాత్తు యెహోవా దేవుడే వేసినట్టు ఇక్కడ చూస్తున్నాము. సాదాసీదాగా వేశాడా? వేసిన వాడను నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి అనేటువంటి మాట. అంటే ఎంత జాగ్రత్తగా ప్రిపేర్డ్గా ఆ యొక్క రాయిని తండ్రి అయిన దేవుడు ఇచ్చాడనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోగలం. అంత జాగ్రత్తగా ప్రిపేర్ చేస్తే జనరల్గా ఏంటి, ఎవరైనా ఒక మేస్త్రి కానీ వీళ్ళు బేల్దారులు కానీ ఒక రాయిని తీసుకుని పనికి వచ్చే రకంగా ఏం చేస్తారు? దాన్ని ఇది చేస్తారు కదా. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడు? జాగ్రత్తగా పరిశోధించి ఒక అమూల్యమైన రాయిని ఇచ్చాడు లోకానికి, అంటే ఇల్లు కట్టేవారికి. కానీ వాళ్ళు దాన్ని కనుక్కోలేకపోయారనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాడబడినటువంటి ఈ మూలరాయి అనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని స్ట్రాంగ్స్ కంకార్డెన్స్లో ఉన్న మీనింగ్ ఏమిటంటే కోణము, లంబ కోణము. లంబ కోణం అంటే 90 degrees యాంగిల్, స్ట్రైట్గా ఉన్న యాంగిల్ని ప్రస్తావించబడింది అనమాట. అంటే రాయి ఎలా ఉంది? ఎటువైపు కూడా వంకరలైనటువంటి ఒక రాయిగా ఉంది, లంబ కోణంలో ఉన్నటువంటి రాయిగా ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ వాడబడిన పదం మూలరాయి అనే పదం ఏదైతే వాడబడిందో మనం నిర్గమకాండం 27వ అధ్యాయం 2వ వచనంలో కూడా చూస్తాం. నిర్గమకాండము 27వ అధ్యాయం 2వ వచనంలో మూల అనేటువంటి పదం చూస్తాం కదా. అక్కడ కూడా హీబ్రూలో వాడబడిన మీనింగ్ ఏమిటంటే లంబ కోణము. దాని 4 మూలలను దానికి కొమ్ములను చేయవలేను. అక్కడ 4 మూలలు అనే పదం ఏదైతే ఉందో అక్కడ కూడా ఇక కోణం అనేటువంటి పదప్రయోగం చేయబడింది. అదే పదప్రయోగమే ఇక్కడ కూడా మూలరాయికి వాడబడింది. అంటే స్ట్రైట్గా నిక్కచ్చిగా ఉన్నటువంటి ఒక రాయిని దేవుడు ఇచ్చాడనే మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం సహోదరి సహోదరులు. ఇక్కడ సియోనులో పునాదిగా నేను వేశాను అంటున్నారు కదా. సియోనులో పునాది రాయిగా నేను ఈ యొక్క రాయిని ఇచ్చానని చెప్పేసి దేవుడు చెప్తున్న మాటని సియోనికి లింకప్ చేస్తూ ఒక వచనాన్ని, ఒక ప్రవచనాన్ని మనం చూస్తాము. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 3వ వచనము. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను సియోన్ నొద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసం చేతును. సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యెహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును. చూసారా? సత్యమును అనుసరించు
పురమని పురమనియు అంటే ఒక పట్టణం ఏమవుతా ఉంది, నిర్మించబడతా ఉంది. సత్యమును అనుసరించు పురము. ఇంత పట్టణం నిర్మించబడటానికి అందులో ఒక రాయి అయితే ఉండాలి కదా, కార్నర్ స్టోన్ అనేది ఒకటి, మూలరాయి అనేది ఉండాలి. ఆ రాయి వేసింది నేనే అని చెప్పేసి తండ్రి అయిన దేవుడు ప్రకటించుకున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాము. అలాగే ఈ యొక్క రాతికి సంబంధించి ఇంకొక వచనాన్ని కూడా రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనాన్ని గమనించుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 33వ వచనము. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి త్రోటుపడిరి. చూసారు, తొట్టుపడిరి. సో మూలరాయిగా యేసుక్రీస్తు ప్రభువుని ఎలా చూస్తున్నామో, ఆయన మూలరాయిగా ఎవరికి ఉంటాడు అంటే నిజమైనటువంటి గృహాన్ని నిర్మించే వారికి, నిజమైనటువంటి పట్టణంగా ఎవరైతే నిర్మించబడుతున్నారో వాళ్ళకి ఈయన ఎలా ఉన్నాడు, మూలరాయిగా ఉన్నాడు. బట్ ఎవరితో అయితే మనం స్టార్టింగ్ వచ్చిన చూసాం కదా, మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 33-46 వరకు చూసాం కదా, దాంట్లో ఎవరితో అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు సంభాషిస్తూ ఉన్నారో వాళ్ళకి ఈయన మూలరాయిగా కనిపిస్తూ ఉన్నాడు, అడ్డురాయిగా కనిపిస్తూ ఉన్నాడు. అడ్డురాయిగా కనిపిస్తూ ఉన్నాడు వాళ్ళ కంటికి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ అడ్డురాయి తగిలి వాళ్ళు తొట్టుపడుతూ ఉన్నారు. అంటే సరైనటువంటి ఒక తిన్నని మార్గంలో వాళ్లకు వెళ్ళాలి అనేటువంటి విషయం కూడా వాళ్ళకు తెలియట్లేదు కదా. ఒకే రాయి నమ్ముతున్న వాళ్ళకి ఎలా ఉంది, వాళ్ళు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడరు, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ రాతి మీదే నిర్మించబడతా ఉన్నారు. కానీ ఎవరైతే విశ్వసించారో వాళ్ళ రాయి తగిలి తొట్టుపడతారు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం చూస్తున్నాం సహోదరి సహోదరులారా. ఇదే ఒక మాటను మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ యొక్క ఉపమానంలో కూడా ఏదైతే ప్రభు చెప్పాడో మనము వాక్య పట్టణంలో మనం ధ్యానించుకున్నాం కదా, ఆ యొక్క ఉపమానంలో ఆ కాపులకి గుత్తకిచ్చారు. గుత్తకిచ్చిన తర్వాత ఫస్ట్ ఏం చేశాడు, కొంతమంది సేవకుల్ని పంపించాడు. ఆ తర్వాత తన కుమారుడిని పంపించారు. వాళ్ళు ఇరువురిని కూడా ఏం చేశారు, వీళ్ళు చంపేశారు. ఆ సందర్భంలో ఏ మాట అయితే ఇప్పుడు మనం చదువుకున్నామో ఆ మాటను కూడా మనం అక్కడ గమనించగలం. మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 42వ వచనము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 42వ వచనము. మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను, ఇది ప్రభు వలననే కలిగెను, ఇది మన కన్నులకు ఆశ్చర్యము. చూసారా, మనం ఆల్రెడీ చూసుకున్నాము 118వ కీర్తన 22వ అధ్యాయంలో మనం చూసుకున్నాము. ఈ సందర్భంలో వాళ్ళతో ఆయన మాట్లాడుతూ ఆ రకమైన మాట మాట్లాడుతున్నాడంటే వీళ్ళందరూ యాక్చువల్గా వీళ్ళు ఇల్లు కట్టాల్సిన వాళ్ళు. ఇజ్రాయెల్ సంబంధమైనటువంటి ఈ మత నాయకులంతా ఎవరు, ఇల్లు నిర్మించటానికి ఎంపిక చేయబడినవారు. మొట్టమొదటి ఆ కృప ఇవ్వబడింది కూడా ఎవరికి, వాళ్ళకే. కానీ వాళ్ళు ఏం చేశారట, ఇది ఈ యొక్క రాయి పనికిరాదు అని వాళ్ళు నిషేధించారనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తున్నాం సహోదరు. సో అంతకుముందు ప్రవక్తలను పంపించారు కదా. చూడండి ఒకసారి లూకాసు వార్త 11వ అధ్యాయం 47వ వచనము. లూకాసు వార్త 11వ అధ్యాయము 47వ వచనము. అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను 49 వరకు చదువు మీరు కట్టించుచున్నారు, కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములను సమ్మతించుచున్నారు. వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమాధులను కట్టించుదురు. అందుచేత దేవుని జ్ఞానం చెప్పినదేమనగా, నేను వారి యొద్దకు ప్రవక్తలను అపోస్తులను పంపుదును, వారు కొందరిని చంపుదురు, వారు కొందరిని హింసించుదురు. ఇదే మాట మనం ఆ ఉపమానంలో చూస్తాం. నేను మీ దగ్గరికి సేవకులు పంపిస్తే మీరేం చేశారు, చంపేశారు. అంటే అంతవరకు ఎంతోమంది ప్రవక్తలు వెళ్ళారు, వాళ్ళందరినీ కూడా ఏం చేశారంటే వీళ్ళు చంపారు, హింసించారు అనే మాటనే యేసుక్రీస్తు ప్రభువుల వారు అక్కడ ఉటంకిస్తున్నట్లుగా మనం చూడగలం. సో ఇది మూలరాయి వరకు సంక్షిప్తంగా మనం చూసుకున్నటువంటి ఒక సందేశం. ఇంతవరకు బ్రీఫ్ చేసుకుంటే ఎవరైతే ఇంటి నిర్మాణంలో పాలిభాగస్తులు అవ్వాలో వాళ్ళేం చేశారు, ఆ యొక్క రాయిని తిరస్కరించారు. నేను ఒకే ఒక మాట మీకు స్టార్టింగ్లో కూడా చెప్పాను, రాయిని తిరస్కరించారంటే ఎయిదర్ ఆ రాయి పనికిరానిదైనా అయి ఉండాలి, లేదా అది పనికొచ్చే రాయి అంటే వీళ్ళకి ఇంటి నిర్మాణము తెలియకపోయినా అయి ఉండాలి. ఈ విషయంలో ఖచ్చితంగా ఏ స్టేట్మెంట్ రైట్ అనుకోవచ్చు, కట్టేవారే. సెకండ్ స్టేట్మెంట్ అంటే ఇల్లు కట్టడం తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకు బాగా తెలుసు మేము ఇల్లు కడుతున్నామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. అటువంటి భ్రమస్థితిలో వాళ్ళు ఆ రాయిని తిరస్కరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అట్ ద సేమ్ టైం ఇలాగే
దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే విషయాన్ని ఒక 3-4 వచనాలు చూసుకుంటూ ఒక ముఖ్యమైన సందర్భంలో ఆ యొక్క పదప్రయోగం కూడా చేయబడింది. అదేమిటో చూద్దాము. చూడండి, కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 1వ వచనము. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 1వ వచనము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. ఈ వచనం ఏదైతే ఉందో, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును, ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడు అనేటువంటి మాట ఏదైతే మొదటి వచనంలో మనం చూస్తున్నామో, అదే అధ్యాయంలో 29వ వచనంలో కూడా అదే మాట చూస్తాం. చదవకమ్మా, అదే మాట చదవకమ్మా అన్నమ్మ, అదే మాటే మనం చూస్తాము. అలాగే చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయం 34వ వచనము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయనను స్తుతించుడి. ఇది దావీదు గారు నిబంధన మందసాన్ని యెరూషలేముకు తీసుకొచ్చిన సందర్భంలో వాళ్ళు పలుకుతున్నటువంటి మాట. 2వ దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనము. ఆ మాట జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును అనేటువంటి మాట. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారు పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు గానం చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని స్తోత్రం చేసిరి. ఏ సందర్భాల్లో మందసం తెచ్చిన సందర్భాల్లో చేశారు, అలాగే ఆలయ ప్రతిష్టాపన చేసేటప్పుడుగా ఆ యొక్క మాట వాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కదా. అలాగే 7వ అధ్యాయం 3వ వచనమమ్మ. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదికి దిగగా చూచి ఇజ్రాయేల్ అందరూ సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ఈ సందర్భాల్లో ఆ పదప్రయోగాన్ని, ఆ యొక్క వాక్యాన్ని మనం రిపీటెడ్గా చూస్తూ ఉన్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిల్చును, ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి. ఏ సందర్భాల్లో అయితే మనం చూసామో, అలాగే ఆయన మందిరానికి పునాది వేస్తూ ఉండగా కూడా మూలరాయి, ఆయన మందిరానికి పునాది వేస్తూ ఉండగా కూడా ఇదే పదప్రయోగము వాళ్ళు చెప్పినట్లుగా మనం చూస్తాము. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 10-11 వచనములు. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా, ఇజ్రాయెల్ రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకుని వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయు తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రం చేసిరి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇజ్రాయేల్ విషయమై ఆయన కృప నిరంతరం నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దంతో యెహోవాకు స్తోత్రం చేసిరి. మందిరం యొక్క పునాదిని వేయిచూ ఉండగా వీళ్ళందరూ కూడా ఏం చేశారట? యెహోవాకు స్తోత్రము చేసిరి, పాట పాడినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం సోదరులు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తు పునాది రాయి. అక్కడ ఒక భూ సంబంధమైన టెంపుల్ ఏదైతే ఉందో దానికి పునాది రాయి వేస్తూ ఉండగా వీళ్ళు ఆ రకంగా పాడుకున్నారు, ఆ రకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆత్మ సంబంధమైన మందిరానికి ఎలా ఉన్నారు? పునాది రాయిగా, మూలరాయిగా ఆయన ఉన్నాడు. ఎవరైతే మూలరాయిగా ఆయన యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారో, అంగీకరిస్తూ ఉన్నారో, వాళ్ళు ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా నిర్మించబడతా ఉన్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా నిర్మించబడుతున్నటువంటి వాళ్ళు ఎలాంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. 118వ కీర్తన 15వ వచనమమ్మ. 15-16. 118వ కీర్తన 118వ కీర్తన 15వ వచనము 16వ వచనము. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును. యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తం మహోన్నతమాయను. యెహోవా దక్షిణ హస్తం సాహస కార్యములను చేయును. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినపడును. ఎవరి నీతిమంతుల గుడారం అంటే ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు?
ఖచ్చితంగా సంఘమును ఉద్దేశించి మన ఈ కాంటెస్ట్ ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థం కావటానికి ఖచ్చితముగా మూలరాయి మీద ఎవరైతే కట్టడాన్ని నిర్మిస్తూ ఉన్నారో వారే కట్టడంగా మారుతూ ఉన్నారో వాళ్ళ గుడారంలో ఏం వినిపిస్తుందంట? ఉత్సాహ సునాదము వినపడును. ఆనాడు భూ సంబంధమైన ఆలయంలో సునాదం వినిపించింది. ఏమని? యెహోవా దయాళుడు, ఇజ్రాయేల్ మీద ఆయన కృప నిరంతరము నిలుచును అనేటువంటి ఒక సునాదం వినిపించింది. ఇవాళ ఈ గుడారంలో ఏం వినిపిస్తూ ఉంది? ఉత్సాహ సునాదము వినపడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. హూ ఈజ్ దక్షిణ హస్తము? రైట్ హ్యాండ్. యెహోవా రైట్ హ్యాండ్ ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఎలాంటి కార్యాలు చేస్తాడంట ఆయన? సాహస కార్యములు చేయును. ఎవరి విషయాల్లో? నీతిమంతుల గుడారము. నీతిమంతుల గుడారం అంటే అటు ఇటు ఎక్కడ చూసుకోవాల్సిన అవసరం లేదు, మనమే ఆ నీతిమంతుల గుడారంగా ప్రస్తావించబడతా ఉన్నాం. మనమందరం కలిసి, మనమందరం వ్యక్తిగతంగా, ఎవరికి వారుగా కూడా. సో మన విషయాల్లో ఎలా ఉన్నాడంట? సాహస కార్యములు చేయును. యెహోవా దక్షిణహస్తము మహోన్నతమైనను, యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క దక్షిణ హస్తము అనేటువంటి మాటల గురించి కూడా ఒక్కసారి జాగ్రత్తగా మనం ఆలోచించుకుందాము. నిర్గమకాండం 15వ అధ్యాయము, నిర్గమకాండము 15వ అధ్యాయము 6వ వచనము. యెహోవా నీ దక్షిణ హస్తం బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణ హస్తం శత్రువుని చితకగొట్టును. కీర్తన 17:7. నీ శరణ చొచ్చిన వారిని వారి మీదికి లేచి వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా. కుడి చేత రక్షించువాడా అంటే మొత్తం సమస్తాన్ని ఎవరితో రక్షిస్తా ఉన్నాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభుల వారితో. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనము. యెహోవా తన అభిషక్తిని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చును. అతనికి ఉత్తరమిచ్చును అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఒక మాట కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాము. ముందుగా ఆ యొక్క ప్రవచనాన్ని కీర్తన గ్రంథం 110వ అధ్యాయం మొదటి వచనం. కీర్తన గ్రంథము 110వ అధ్యాయము మొదటి వచనం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. చూసారా? ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చాను. తండ్రి అయిన దేవుడు కుమారునితో ఏమని సెలవిచ్చాడంట? నేను నీ శత్రువులు నీ పాదములకు పీఠంగా చేయ వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ఇక్కడ క్లియర్గా ఇంగ్లీష్లో సిట్ దో అట్ మై రైట్ హ్యాండ్. నా కుడి హస్తము, కుడి పార్శ్వము. సో ఖచ్చితంగా ఈ కుడి హస్తము, దక్షిణ హస్తం అనేటువంటి పదము ఎవరిని ఉద్దేశించి చెప్పబడింది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉద్దేశించే చెప్పబడింది. తలకు మూలరాయిగా ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆయన గురించి ఒక దక్షిణ హస్తం అనేటువంటి మాట చెప్పబడింది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలగాలి. ఎవరికైతే అర్థం అవ్వడో ఆయన, ఇజ్రాయెల్కి అర్థమయ్యాడా? అవ్వలేదు. ఏమైపోయారు వాళ్ళు? చూడండి ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 44వ వచనము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 44వ వచనము. మరియు ఈ రాతి మీద పడువారు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచేయును. మరియు రాతి మీద పడేవాడు ఏమైపోతాడట? తునకలైపోతాడు. ఆ రాతిని అర్థం చేసుకోలేకపోతే. ఇజ్రాయెల్ తునకలైందా లేదా? ముక్కలు ముక్కలుగా ఎలాగైపోయింది? ప్రపంచం నలుమూలలా చెదిరిపోయింది కదా. అలాగే ఇవాళ కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే అర్థం చేసుకోలేరో వాళ్ళు కూడా ఏమైపోతారు? అలాగే ఖచ్చితంగా తునాతునకలైపోతారు, నలిచేయబడతారు అనేటువంటి మాటని ఇక్కడ మనము చూడగలుగుతా ఉన్నాం. పోనీ ఏమైనా ఆయన సూచనలు చెప్పలేదా వీళ్ళకి? ఇజ్రాయేళ్ళకి ఆయన ఎవరు, ఎప్పుడు వస్తాడు, ఎలా, మొత్తం అవన్నీ కూడా ఏమున్నాయి? ప్రవచనాలు అన్నీ కూడా ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేశారు? అర్థం చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఏదైతే మనము చదువుకున్నామో యెషయా గ్రంథం 7వ అధ్యాయం మత్తయి సువార్త 21వ అధ్యాయం 44వ వచనంలో మనం ఏదైతే చదువుకున్నామో దానికి సంబంధించిన సూచన కూడా ఆయన చేశాడు. ఇజ్రాయేల్కి చెప్పాడు, మీకు ఒక రక్షకుడు వస్తాడు అని. చూడండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. ఎక్కడ మనం యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట చూసుకున్నాం. అంటే ఒక సూచన
అక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. నెక్స్ట్ అధ్యాయం అమ్మ 8వ అధ్యాయం 14 వచనం. కరెక్ట్గా 7:14 ఇప్పుడు చూసుకున్నాము. 8:14లో ఏముంది? అయితే ఆయన ఇజ్రాయేల్ యొక్క రెండు కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరం కలిగించు బండగాను ఉండును. యెరూషలేం నివాసులకు బోనుగాను చిక్కుల వలనగాను ఉండును. చూసారా, 7వ అధ్యాయం 14 వచనం వాళ్ళకు సూచన ఇచ్చాడు. ఆ తర్వాత కరెక్ట్గా ఒక అధ్యాయం దాంట్లో ఏం చెప్తా ఉన్నాడు ఆయన? ఇజ్రాయెల్ ఎలా ఉంటారంట, ఈయన ఇజ్రాయెల్కి ఎలా ఉంటాడు? తగులు రాయిగాను అభ్యంతరం కలిగించు బండగాను. అంటే మొదటి నుండి ఎండింగ్ వరకు చూసిన దేవుడు వాళ్లకు ఎన్ని సూచనలు ఇచ్చినా, ఎన్ని జెస్చర్స్ చేసినా కూడా వాళ్ళు గ్రహించలేరు. తన కుమారుడు వాళ్ళకి ఎలా మారబోతా ఉన్నాడు? ఒక అడ్డు బండగా మారబోతా ఉన్నాడు అనేటువంటి ఒక ప్రవచనాన్ని కూడా మనం అక్కడ చూడగలుగుతా ఉన్నాం. అంటే నిజమైనటువంటి ఒక ఫిజికల్ కాంక్రీట్ భూ సంబంధమైన భౌతిక సంబంధమైన ఇజ్రాయెల్ ఆయనను గుర్తించలేకపోయారు. కరెక్ట్. ఇప్పుడు ఆధ్యాత్మిక గృహంగా నిర్మించబడుతున్న వాళ్ళ గురించి ఒక వచనాన్ని మనం చూద్దాము. వాళ్ళు ఎలా మార్చబడతా ఉన్నారు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. తర్వాత కూడా ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన్నమాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. చాలా చూసారా, ఏదైతే మనం పాత నిబంధనలో చూసుకున్నామో, నేను సియోనులో పునాదిని వేశాను అనేటువంటి తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట ఏదైతే చూసామో, పేతురు గారు అదే మాటని ఇక్కడ మాట్లాడుతూ మనకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? ఆపాదిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయిగా ఉండగా మీరందరూ కూడా ఎలా నిర్మించబడతా ఉన్నారు? ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా నిర్మించబడుతూ ఉన్నారు. మనల్ని కూడా ఏ పదప్రయోగంతో పోల్చాడైనా? సజీవమైన రాళ్ళు అనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ వాడబడినటువంటి మాట ఏదైతే ఉందో, మూలకు తలరాయి అనేటువంటి మాటకు సంబంధించి మీ తర్వాత కూడా టెస్ట్ చేసుకోవచ్చు. దాని మీనింగ్ ఏమిటి అంటే, కరెక్ట్గా హెడ్ అంటే మూలరాయి అంటే హెడ్ అంటే తల. సో తలరాయి అనేటువంటి మాటను టాప్, టిప్, హైట్, చీఫ్, ముఖ్యమైన, చీఫ్ అంటే ముఖ్యమైన, ఈ పదప్రయోగాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇది కంకాడెన్స్లో తీసిన ఇది అనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నారు, బాటమ్ మూలరాయి ఎలా ఉందో. ఇప్పుడు ఒకసారి పిరమిడ్ చూస్తాం. పిరమిడ్లో పైన స్టోన్ ఎలా ఉంటుంది? కింది నుంచి పేర్చుకుంటూ వెళ్ళి పైన ఒక సింగిల్ స్టోన్ పడుతుంది. కింద కూడా ఎలా ఉంది? వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు మూలరాయిగా, ఒక మూలరాయి అనేది ఖచ్చితంగా దానికి అవసరము. సో కాబట్టి యేసుక్రీస్తు వారు సంఘానికి ఎలా ఉన్నాడు? ఆది అంతముగా ఉన్నాడు. మొత్తం మనం అందరం కూడా ఒక ఆత్మ సంబంధమైన మందిరంగా నిర్మించబడతా ఉన్నాం అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. 4వ వచనమ్మ, అదే పేతురు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనము. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రారియవు ప్రభువునద్దకు వచ్చిన వారే. 4వ వచనమ్మ, మొదటి పేతురు పత్రిక 4వ వచనము. అదే 2వ అధ్యాయం 4వ వచనము. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది. అదే చదువు ఒకసారి చదువు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునద్దకు వచ్చిన వారే. మొదట ఈ మాట చెప్పిన తర్వాత పేతురు గారు మనల్ని ఏమంటా ఉన్నారు? సజీవమైన రాళ్ళుగా ఉదాహరిస్తున్నారు. అంటే ఆ సజీవమైన రాయిగా మనం మార్చబడాలంటే మనం ఎవరి దగ్గరికి రావాలి? యేసుక్రీస్తు ప్రభువుల వారి దగ్గరికి రావాలనేటువంటి మాటను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు మనల్ని అందరినీ కూడా ఒక భవంతితో కూడా, అంటే ఒక బిల్డింగ్తో కూడా పోలుస్తారు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారనై ఉన్నారు. 20వ వచనం.
క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాతి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అక్కడ ఆత్మ సంబంధమైన మందిరంగా పేతురుపత్రికలు చూస్తున్నాము. ఇక్కడ పౌలు గారు ఏం చేస్తా ఉన్నారు? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా మూలరాయి మీద మనం ఎలా కట్టబడతా ఉన్నామట? దేవుని ఇంటివారుగా. ఇక్కడ దేవుని ఇంటివారుగా అనేటువంటి పదప్రయోగాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం సహోదరి సహోదరు. సో మనమంతా కూడా ఒక సజీవమైన రాళ్ళంగా ఉన్నాము. పేతురు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఒక్కసారి మనం గమనిస్తే అక్కడ 2 కోణాలు మనం గమనించగలం. ఒకసారి చూడండి, పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో మనుషుల చేత విసర్జింపబడిన రాయి. మనుషుల దృష్టిలో ఎలా ఉంది? అది విసర్జింపబడిన రాయి. కానీ దేవుని దృష్టి ఎలా ఉంది? ఏర్పరచబడినదయు అమూల్యమును సజీవమును అనేటువంటి మాటని ఇక్కడ మనం చూడగలుగుతాం. అంటే మనుషుల దృష్టికోణం ఎలా ఉంటుంది, దేవుని దృష్టికోణము ఎలా ఉంటుంది. మరి మన మనుషులం కదా, మనం కూడా మనుషులమే కదా. కానీ మన దృష్టికోణం ఎలా ఉంది? అది పనికిరాని రాయిగా చూస్తున్నామా, మూలకు తలరాయిగా చూస్తున్నామా? మూలకు తలరాయిగా చూస్తున్నాం. మనము మనుషులమే, కాకపోతే మనం ఎలా ఉన్నాము? సజీవమైన రాళ్ళముగా, ఆత్మ సంబంధమైన మందిరముగా, దేవుని నివాసముగా మనం కట్టబడుతూ ఉన్నాం. కాబట్టి ఆ రాయి మనకు ఎలా ఉంది? మనకు పనికొచ్చే రాయిగా, మనకు ముఖ్యమైన రాయిగా ఉంది అని గ్రహించగలిగామనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోగలగాలి సహోదరి సహోదరులు. అలాగే పాత నిబంధనలో ఇజ్రాయెల్కు సంబంధించి ఆ యొక్క మొత్తం జాతికి సంబంధించి ఒక మాట అక్కడ వాడారు కదా. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనము. నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనము. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యం అవుదురు. నాకు స్వకీయ సంపాద్యము అవుతారు అనేటువంటి మాట మనం చాలా చోట్ల పదప్రయోగాన్ని చూస్తాం. మీరు నా స్వకీయ సంపాద్యము, మీరు నేను ఎన్నుకున్న జనాంగము అనేటువంటి మాట మనము ఎవరికి సంబంధించి చూస్తాము? శరీర సంబంధమైన ఇజ్రాయెల్కి సంబంధించి చూస్తాం. ఒక్కసారి మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురుపత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇది కూడా ఎవరి గురించి చెప్పారు? అంటే ఇక్కడ శరీర సంబంధమైన ఇజ్రాయెల్ గురించి ఏ మాటలైతే ఆయన చెప్పాడో, మీరు నా సొత్తు, మీరు నా స్వకీయ సంపాద్యం ఏదైతే అక్కడ చెప్పాడో, ఇవాళ అదే మాట ఎవరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు? ఆత్మ సంబంధమైన ఇజ్రాయెలమైన సంఘానికి సంబంధించి ఆయన ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అనే మాటని ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం సహోదరి సహోదరులు. మరి ముఖ్యంగా మరొక ముఖ్య విషయాన్ని మనం ఆలోచిస్తే, మనం ఎన్నోసార్లు జ్ఞాపకం చేసుకున్నాం కదా, ఆ యొక్క సొలొమోను దేవాలయం నిర్మించబడిన రాళ్ళు ఎక్కడ సిద్ధపరచబడ్డాయి? దూరంగా, ఆ ధ్వని లేకుండా సిద్ధపరచబడ్డాయి. అలాగే మనం కూడా ఈ లోకం అనేటువంటి గనిలో నుండి తీసుకున్న రాళ్ళముగా మనం ఉన్నాము. మనల్ని కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? పరలోక సంబంధమైన మందిరం నిర్మించడానికి దూరంగా మనల్ని ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? చెక్కుతూ ఉన్నాడు. తనకి ఇష్టం వచ్చినటువంటి రూపములో, పనికొచ్చేటువంటి రూపంలో అనే మాట కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవటం సముచితం. ఒకసారి జకర్యా గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనము. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు నాతో ఇట్లా, నేను జెరుబాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలం చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును. ఇది మందిర నిర్మాణం చేసేటువంటి సందర్భానికి నెహెమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథంలో ఆ వివరాలన్నీ కూడా మనం చూడగలుగుతాం. ఇక్కడ ఒక ప్రవచనాన్ని చెబుతూ, గొప్ప పర్వతమా, జెరుబాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక, రెండు సార్లు కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు అంటే పైన జెరుబాబెలు, అతడు ఏం చేస్తాడట? పైరాయి తీసుకొని పెట్టించును. అంటే ఒక మందిర నిర్మాణాన్ని స్టార్ట్ చేస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 4వ అధ్యాయం 9వ వచనం. అదే గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం.
జెరుబ్బాబెల్ చేతులు జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు. నాడు ఫిజికల్ టెంపుల్ కి సంబంధించిన పునాది ఎవరు వేశారట? జెరుబ్బాబెలు చేతులు ఆ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ఎంత అద్భుతంగా అదే అర్థం వచ్చే రకంగా ఇంకొక మాట అదే జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12-13 వచనాలు చూస్తే మనకు అర్థమవుతుంది. జకర్యా గ్రంథము 6వ అధ్యాయం 12 మరియు 13 వచనాలు. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలంలో నుండి చిగురించును. ఒక్క నిమిషం అమ్మా. జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం మళ్ళీ చదువుతున్నాను. జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతిగా యెహోవా నన్ను మీ ఎదుగు పంపినాడని నీవు తెలుసుకొందువు. చదువుమా సునీతమ్మా. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలంలో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయం కట్టును. అతడు యెహోవా ఆలయము కట్టును. తర్వాత అతడే యెహోవా ఆలయం కట్టును. అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడై ఏలును. సింహాసనాసీనుడై అతడు యాజకత్వం చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ఆనాడు జెరుబ్బాబెలు ఏం చేశాడు? పునాది రాయి వేస్తాడని ప్రవచనాన్ని చూస్తా ఉన్నాము. అదే 6వ అధ్యాయం 12వ వచనంలో చిగురు అని ఒకడు కలడు. చిగురు అంటూనే మనకు అర్థమైపోతుంది కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు. అతడు తన స్థలంలో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును. అప్పటికి ఆలయం ఉంది కదా, ఫిజికల్ టెంపుల్ అనేది ఒకటి నిర్మించబడింది. సో అతడు యెహోవా ఆలయం కట్టును, అతడే యెహోవా ఆలయం కట్టును. ఇంకొకరికి అవకాశమే లేదు. ఆ కన్ఫర్మేషన్ కనిపిస్తుంది అక్కడ ఖండితంగా. అతడే యెహోవా ఆలయం కట్టును, అతడు ఘనత వహించుకున్నవాడే సింహాసనుడై ఏలును. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తారట? ఒక ఆలయాన్ని కడతారు, యెహోవా ఆలయాన్ని కడతారు. ఆయనే కడతారు. అందుకే ఆయన ఏమయ్యాడు? మూల రాయిగా తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. ఎవరైతే ఈ మేస్త్రీలు, తాపేదారులు, బేదారులు వీళ్ళంతా ఉన్నారో వాళ్ళు ఏం చేశారు? ఈ లోక సంబంధమైన నిర్మాణకారులు ఏం చేశారు? ఆ రాయిని కనుక్కోలేకపోయారు. పనికిరాది ఈ రాయి కట్టడానికి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కానీ అదే రాయి ఇవాళ మనల్ని ఏం చేస్తూ ఉంది? ఆ రాయి మీద మనము ఒక మందిరముగా, ఒక కట్టడముగా అమర్చబడతా ఉన్నాము అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు, ఈ పునాది యేసుక్రీస్తే. యెహోవా ఆలయం కట్టును, అతడే కట్టును కదా. సో వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఆ పునాది ఎవరు? యేసుక్రీస్తే. ఆ మూలగా ఎవరు? యేసుక్రీస్తే. ఇక వేరే పునాది ఎవ్వడు వేయనేరడు. ఆ పునాది మీద మనం ఏమవుతున్నాము? కట్టబడుతూ ఉన్నాము. మనకు ఉన్నటువంటి పేరేంటి? మీరు దేవుని ఆలయమై ఉన్నారని. యు అనే మాట కూడా పౌలు గారి చేత మనం చూస్తాం కదా. సో మనం దేవుని ఆలయంగా నిర్మించబడతా ఉన్నాం. అలాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? తర్వాత మనం జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక కదా. నిజంగా ఇప్పుడు జాగ్రత్తగా 2 కోఆర్డినేట్ చేసుకోండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. ఈ మాట కట్ చేసి పక్కన పెట్టేస్తే మన చుట్టూ ఉన్న ఆలయాలు గుర్తుకొస్తాయి. కట్ చేసి పక్కన ఎట్లా పెట్టాలి? దాన్ని పెట్టమని మనము జీవము గల దేవుని ఆలయం అయి ఉన్నాం. అంటే ఆలయం అంటే ఏమిటి? అర్థమైంది అనుకుంటా. నేనేమన్నా కన్ఫ్యూజ్ చేస్తున్నానా? ఎనీ కన్ఫ్యూజన్ ఏం లేదు కదా. రైట్. సో రియల్గా దేవుని ఆలయం ఏమిటంటే అవతల ఇంకో సగం ఉంది. అప్పుడు దాని మీనింగ్ మనం ఆలోచించాలి. అవతల ఉన్న సగం ఏంటి? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఈ జీవము గల దేవుని ఆలయంతో విగ్రహములకి ఏమి పొందిక? దట్ ఈస్ ద సమరీ.
ఐ థింక్ అర్థమైంది అనుకుంటా, కానీ నువ్వు అర్థం కాకపోయినా తలుగుతాను, నాకు అర్థమవుతుంది. రైట్, మ్యాక్సిమం ట్రై చేశాను. ఓకే, సో దేవుని ఆలయం అనేది క్లియర్గా మనము. సో దీనికి విగ్రహంతో ఏమి పొందిక మనం చూసుకున్నాం. మీకు గుర్తుంటే క్రైస్తవంలో విగ్రహారాధన, మనుషులను మైండ్లో పెట్టుకున్నా, భార్యను భర్తను ఎవరిని మైండ్, దేవునికి మించి ఎవరికి స్థానం ఇచ్చినా మనం ఏం ఆరాధన చేస్తూ ఉన్నాం? విగ్రహారాధన. డబ్బుతో సహా మన పేరు ప్రఖ్యాతులు కావాలి, ఇంకోటి ఏదన్నా కానీ దేవునికి మించి మనం ఎవరికైతే ప్లేస్ ఇస్తామో మనం విగ్రహారాధన చేస్తూ ఉన్నాం. ఇది జీవము గల దేవుని ఆలయము. ఈ జీవము గల దేవుని ఆలయమునకు అలాంటి విగ్రహాలతో ఏమి పొందిక? ఆలయాలకు లెక్కే లేదు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే క్రిస్టియానిటీకి ఆలయాలకి సంబంధమే లేదు. దాని గురించి ఆలోచన అనవసరం. ఇంకా అది దేవాలయము, దాంట్లో విగ్రహాలు ఉంటాయి, వాళ్ళు చేసే ఆరాధన వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ వాక్యానికి దానికి పొంతన పెట్టకండి. ఈ వాక్యానికి ఎప్పుడు పొంతన పెట్టాలి, కరెక్ట్గా ఎప్పుడు లింక్ చేయాలి అంటే, నేను జీవం గల ఆలయమై ఉన్నాను, నాకు విగ్రహాలతో సంబంధం లేదని దేవుడు చెప్తా ఉన్నాడు అనేది ఒక స్పష్టమైన అర్థాన్ని మనం ఇక్కడ గమనించగలగాలి. సగం వాక్యమే తీసుకుంటే అక్కడికి వెళ్తాము, పూర్తిగా మనం తీసుకోవాలి. కాబట్టి మనకి విగ్రహాలతో పొందిక ఉండకూడదు. విగ్రహాలంటే నేను చాలాసార్లు సంతోషంగా ఒకంత దేవుని పట్ల అతిశయంతో ఎన్నోసార్లు నేను చెప్పేది ఏమిటి అంటే, ఆ స్టేజ్ మనం దాటేశాము. ఇంకా మనం ఆ విగ్రహాల గురించి మాట్లాడుకునే స్టేజ్లో లేవు. మనలోని విగ్రహాల గురించి ఆలోచించే స్థాయిలో మనం ఉన్నాం. సో ఈ యొక్క ఆలయంకి విగ్రహాలతో పొందిక లేదు అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సోదరి ఇంతకుముందు చదివిన వాక్యాన్ని ఇంకోసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుండి 22వ వచనం వరకు అమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 నుండి 22వ వచనం వరకు. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయే ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆలయంలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. చూసారా, ఇక్కడ కూడా యేసుక్రీస్తు మూలరాయి ఉండగా ఆయన వృద్ధి పొందుచు. ఇక్కడ కూడా ఎంత స్పష్టమైన అర్థం ఇస్తా ఉన్నాడు. దేవాలయం అంటే మనం విగ్రహాలు అంటేనే అక్కడికి పోతే ఎట్లా అయిపోయింది. అది దాని కథ ఎప్పుడో సంవత్సరాల క్రితం ముగిసిపోయింది. ఇప్పుడు విగ్రహాలంటే మనలోని విగ్రహాల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. సో పరిశుద్ధమైన దేవాలయం ఒకటికి వృద్ధి పొందుతున్నది. పరిశుద్ధమైన దేవాలయం ఒకటికి అశుద్ధమైంది ఏది దాంట్లో లేకపోతేనే అది పరిశుద్ధమైంది అవుతుంది. సో దేవుణ్ణి మించి ఏదైతే మనలో ఉంటే అది అశుద్ధమే, అప్పుడు అది పరిశుద్ధమైన దేవాలయము కాదు. ఇది మనం ఎలా ఉన్నామంటే పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నాము. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. పునాది యేసుక్రీస్తే, మూలరాయి యేసు. కారణాల్లో ఇది కూడా ఒక కారణము. లూకాసు వార్త 11వ అధ్యాయము 43వ వచనము. లూకాసు వార్త 11వ అధ్యాయము 43వ వచనము. అయ్యో పరిశ్రయులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంత వీధులలో వందనములను కోరుచున్నారు. ఇప్పుడు అధ్యాయము 10 నుండి 12వ వచనం వరకు. మీరందరూ ఇజ్రాయెల్ ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునని వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలుగదు. ఈ నామమునని మనం రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని. రాయినైతే తృణీకరించారో ఆ రాయే మూలరాయి ఏంది. ఎవరినైతే మీరు బహిష్కరించారో ఆయన ద్వారా మాత్రమే, ఆయన నామం ద్వారా మాత్రమే రక్షణ ఉంది అని చెప్పేసి ఇక్కడ అపోస్తలులు ప్రకటిస్తూ ఉన్నారు.
ఈరోజు కూడా మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మన పునాది యేసుక్రీస్తే. అపోస్తలుల బోధ మన పునాదిగా ఉండగా ఆయన మూలరాయిగా బిల్డింగ్ స్టార్ట్ అయిపోయింది, టెంపుల్ స్టార్ట్ అయిపోయింది కట్టడము. మనం కూడా దాంట్లో ఒక రాయిగా ఉన్నాము అని గుర్తెరిగి మనమే సజీవమైన రాళ్ళముగా పరిశుద్ధమైన దేవాలయంగా వృద్ధి పొందుతూ ఉన్నాము. ఇక్కడ విగ్రహాలతో పొందిక అంటే ఒక సర్వసాధారణమైన అర్థం కాకుండా మనలో ఏమైనా విగ్రహం ఏముంది పరిశీలించుకుంటూ ఈ యొక్క సజీవమైన రాళ్ళంగా ఉన్న మనము ఆయన కట్టడంలో చక్కగా అమర్చబడేలాగా మన క్యారెక్టర్ మారాలని, ఆ కృపలోకి మనల్ని అందరినీ కూడా దేవుడు నడిపించాలని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. అందరికీ వందనాలు.